రే మావా సుబ్బురా. సరే లిఫ్ట్ చేయి. హాయ్ లక్కీ డార్లింగ్. ఎక్కడున్నారు? నేను పొద్దున్న నుంచి కాల్ చేస్తున్నాను, కలవడం లేదు. డ్యూటీలో ఉన్నానరా. ఏంటో చెప్పు. మీరు అర్జెంటుగా శిరీష్ వాళ్ళ ఇంటికి రండి. ఎందుకు? హలో హలో. షట్, ఫోన్ పెట్టేసిందిరా. ఏమైందిరా? ఏమోరా, తన మాట తీరుబట్టి చూస్తే ఏదో సీరియస్ మ్యాటర్లో ఉంది. శిరీష వాళ్ళ ఇంటికి మనల్ని అర్జెంటుగా రమ్మంటుంది. ఏమైంటుంది? సరే వెళ్దాం పద. ఆటో. జరిగిన దాని గురించి పదే పదే ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు సిరి, ప్లీజ్. ఏమో సంథింగ్ రా, ఇక్కడేదో జరిగిందిరా. అవునరా. సిరి, సుబ్బు, సిరి, సుబ్బు, సిరి. సుబ్బు, ఏంటిదంతా? విశాల్, ఏమైంది? సిరి, ఎందుకు ఏడుస్తున్నావు? శుభ, నువ్వన్నా చెప్పు, ఏమైంది? సిరి వాళ్ళ ఫాదర్ చనిపోయారు. Oh God. ఎలా జరిగింది? ఇంతకు ముందు 2 సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఈసారి హార్ట్కి బలంగా ఏదో తగిలిందని డాక్టర్ చెప్పారు. అసలు ఏం జరిగిందో మాకు తెలియట్లేదు. శిరీష, ప్లీజ్ శిరీష, ఊరుకో. ఎంత ఏడ్చినా పోయిన వాళ్ళు తిరిగి రారు కదా. నీకు మేమంతా ఉన్నాం, ధైర్యంగా ఉండు ప్లీజ్ సిరి. అవును శిరీష, ఈ టైం నుండి ధైర్యంగా ఉండాలి, అర్థం చేసుకో. అవును సిరి. సరే విశాల్, మీరు వెళ్ళి వాళ్ళ ఫాదర్ ఫోటోకి దండం పెట్టుకోండి. రే పదరా. తప్పు చేసావురా, చాలా పెద్ద తప్పు చేసాం. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన శిరీషకి ద్రోహం చేసావురా. ఈ చేతులతో ఆయన్ని దారుణంగా చంపి శిరీషని అనాథం చేసేసాం కదా. అర్థం లేకుండా మాట్లాడకు. ఆయన చౌకి మనం ఎలా కారణం అవుతాంరా? ఆయన చనిపోయింది హార్ట్ ఫెయిల్ అయ్యి. రై, అది హార్ట్ ఫెయిల్యూర్ కాదురా, అది మనం చేసిన పాపం. ఆయన కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ఆయన పీక నొక్కేసి అన్యాయంగా లాగేసుకున్నాం కదరా. వద్దురా, ఇంకెప్పుడు దొంగతనం చేయొద్దు, చేయొద్దు. చేయనడానికి నువ్వెవడిరా? అక్కడుండి ఆడించేవాడి ఇష్టం. ఇగో వాడే ఫోన్. ఆడైనా ఆడమ్మ మొగుడైనా సరే, ఇక నుంచి ఈ ఆట ఆపేద్దాం. రేయ్, అక్కడున్నది భవానీ శంకర్, పవర్ఫుల్ డాన్. ఆన్ని ఎదిరించడం అంటే పులినోట్ల తల పెట్టడమే. అన్ని ఎదిరించే దమ్ము ధైర్యం నీకు గాని నాకు గాని ఉందా? రే మామ, మనం అన్ని రకాలుగా ఇరుక్కుపోయాంరా. అన్ని ఎదిరించడం మన వల్ల కాదురా. వాడిని ఎదిరిస్తే మనల్ని చంపి మన ఊరికే మనల్ని పార్సల్ చేస్తారా. అంటే మనం ఎప్పటికీ దొంగలుగానే బతకాలా? తప్పదురా. ఇదిగో మళ్ళీ వాడే ఫోన్. రోజు ఇలా చస్తూ బతకడం నా వల్ల కాదురా. ఏ పోరాటమైనా సరే ఒక్క అడుగుతూనే మొదలవుతుంది. పోరాడతా. గెలిస్తే శిరీష నాదవుతుంది, ఓడితే నా తల భవానీ శంకర్ అవుతుంది. నేను చెప్పేది వినరా? ఇప్పుడే తెలుసుకుంటా. నేను చెప్పేది వినరా? ఇప్పటి వరకు మనం చేసింది అదే. ఇకపై వారికి మనమేంటో చూపించాల్సిన టైం వచ్చింది. ఎక్కువ